ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ భస్మ బుధవారపు దీవెనలు మెండుగా కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తర్వాత సువార్త మొదలుపెట్టక ముందు 40 దినములు 40 రాత్రములు ఉపవాసం ఉండటానికి అరణ్యమునకు కొనిపోబడ్డారు. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణాఛాయలను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనము. ఎప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. భస్మ బుధవారం అనగా భస్మమనగా కాల్చబడిన తరువాత మిగిలినది బూడిద అంటే వెలలేనిదని అర్థము. అంటే మనల్ని మనం అంతగా తగ్గించుకోవడము అని అర్థము. భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. అనగా బూడిద అనగా తగ్గించుకొని ప్రార్థించడము అని అర్థము. యోబు 30వ అధ్యాయము 19వ వచనము. నేను ధూళియు బూడిదయు అయినట్లు ఉన్నాను. ఎస్తేరు 4వ అధ్యాయము 1వ వచనము. మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకంతో రోదనము చేసి ప్రార్థించారు. యోనా 3వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని
దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు కరుణ వాత్సల్యము గల దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాదముల యొద్దకు చేరి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించి తన పిల్లలుగా చేర్చుకుంటాడు. బాప్తిస్మం పొందుటకు ముందు 40 దినములు ఉపవాస ప్రార్థన చేయటము మంచిది. అలాగుననే సువార్తకు వెళ్ళుటకు ముందు 40 దినములు ఉపవాసం చేసి ప్రార్థన చేసి మన ప్రభువైన యేసుక్రీస్తును దీవెనలు పొందుకొని సువార్త ప్రకటింప మొదలు పెట్టడము చాలా మంచిది. ఎందుకనగా మన యేసయ్య కూడా సువార్త ప్రకటించడానికి ముందు 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండి సువార్త ప్రకటింప మొదలుపెట్టారు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమెన్.